కాదు, మీ మతాలకు సంబంధించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళే ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇజ్రాయేలు కొరకే వచ్చి తిని అంటే ఇప్పుడు గాడ్ ఏంటి మ్యాడ్, అది చేసే ఫ్యాడ్, అది బ్యాడ్, వెరీ సాడ్. బైబిల్లో మీరు ఇతర దేవుల్ని విమర్శించండి, ఇతర దేవుల్ని దూషించండి, ఇతర దేవుల్ని ఆచరించేటువంటి వాళ్ళ విశ్వాసాలని తృణీకరిస్తూ వాళ్ళని ఆ నలుగురిలో కించపరచండి అనేది మా బైబిల్ నేర్పింది అనుకోండి ఉపేంద్ర గారు. నేను ఖచ్చితంగా అలా ఉందినేమో, కానీ దేవుడు ఎక్కడ కూడా ఇతర దేవుల్ని కానీ దేవతల్ని కానీ ఇతర మతాలకు సంబంధించిన మనుషుల్ని కానీ దూషించమని కానీ విమర్శించమని కానీ ఎక్కడా లేదు, రాయలేదు. కానీ పొద్దున్న లేస్తే ఈ రాముల్ని కృష్ణుని తిట్టే అంతా వాళ్ళంతా ఎవరు మరి? వాళ్ళ పాస్టర్ గారు అంతా అవలగల వాళ్ళ మీద నేనేం మాట్లాడాలనుకోవట్లేదు ఉపేంద్ర గారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నా దేవుడు నా బైబిల్ మాత్రం ఎక్కడా కూడా ఇతర మతాలను కానీ ఇతర దేవుల్ని దేవతలను కానీ తిట్టమన్న మాట నాకు తెలిసినంత వరకు బైబిల్ ఎక్కడ లేదు. ఎంతసేపు మీ రాముడు గొప్పోడా, మా యేసుప్రభు గొప్పోడా, యెహోవా గొప్పోడా, కృష్ణుడు గొప్పడా, ఏంది ఇది? అంటే మిగతా వాళ్ళంతా మాట్లాడే వాళ్ళంతా ఎవరు? వాళ్ళు పాస్టర్లు కాదా? వాళ్ళు క్రైస్తవులు కాదా? వాళ్ళకి ఎట్లుండాలో విధి విధానాలు తెలియదా? ఏమో, నాకు వాళ్ళ ఆలోచన విధానం నాకు తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ నా వరకు అయితే మాత్రం నా క్రీస్తుని నేను ప్రకటిస్తాను ఉపేందర్, బైబిల్లో ఉన్నటువంటి మాటను బోధిస్తాను ఉపేందర్. మిమ్మల్ని దూషించడం కానీ ఇతర దేవుల్ని కానీ ఒక మాట అనడం కానీ అది కరెక్ట్ కాదు. పౌలు కూడా అదే చెప్పాడు. అలా దూషించలేదు కనుకే ఒకానొక సమయంలో ఆయన పట్టి చెరసాల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్లాన్లు పనిచేయలేదు. ఎందుకంటే వీళ్ళు పౌలు ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా అని అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగితే తిట్టలేదండి అని అడుగుతాడు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి తిట్టడం అనేటువంటిది అపోస్తులు కూడా మాకు ఎక్కడ నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతర దేవుల్ని దూషించమనేటువంటి మాట లేదు. కాబట్టి ఆయన చెప్పని మాట నేనెందుకు చేస్తాను? నాకు చెప్పింది ఒకటే, గ్రంథంలో ఉన్నటువంటిది నువ్వు నమ్మేటువంటిది ఇతరులకి తెలియజేయి, ప్రకటించు, అంతవరకు అంతే. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మేము చెప్పవలసినటువంటి చెప్తాం, మా బాధ్యత మేము. అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, బైబిల్లో ఏదైతే అనుసరించబడి ఉందో దాన్ని పాస్టర్ రేమన్ గారు చెప్తారు నలుగురికి, అంతేనా? 100% చెప్పడం వరకు మా బాధ్యత ఉపేందర్. అది మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ కి కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది అని అన్నారు. ఆ మాట నువ్వు నమ్మితేనే వేయించుకుంటావు. నీకు దాని మీద నమ్మకం లేదనుకో వ్యాక్సిన్ నువ్వు ఎలా ఎంచుకుంటావు? సువార్త కూడా అంతే. నేను చెప్పినటువంటి సువార్త నేనే కాదు, ఎవరు చెప్పినా సరే అది నీకు నమ్మశక్యంగా అనిపిస్తే దాన్ని అంగీకరిస్తావు. అది నీకు నచ్చలేదు, అది నమ్మశక్యంగా లేదనుకోండి, దీన్ని వదిలేయండి, అక్కడతో అయిపోయింది అంతే. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడే రక్షించబడతాడు. ఎప్పుడు నమ్ముతాడు? విన్నటువంటిది ఆ వ్యక్తి అంగీకరించినప్పుడే నమ్మగలడు. కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు. అది ఆ రైస్ ప్యాకెట్లు ఇచ్చి, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి, నిత్యావసర సరుకులు ఇచ్చి, లేదంటే ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ కూడా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హాస్పిటల్లో ఒక రోగి ఉంటే ఆ రోగి సమస్యలు తెలుసుకొని ముందుగానే అక్కడికి పోయి యేసు ప్రభుని ఇట్లా అంటారు కదా, దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తారు ఉపేంద్ర. బియ్యాలు ఇవ్వడం లేకపోతే లేని వాళ్ళకి పెట్టడం అనేది క్రైస్తవంలో మాత్రమే కాదు కదా, మీ మతాల్లో కూడా ఉన్నాయి. అన్నదానాలు చేస్తా ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి అన్నదానాలు చేస్తారు. కానీ అన్నదానం అయిపోయినాక సాయంత్రం రాముడు రండి ఏ ఒక్క హిందువు చెప్పాడు. కాదు, మీ మతాలకు సంబంధించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళే ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అనాథాశ్రమాల్ని నడిపించేటువంటి వ్యక్తులు హిందూ మతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అది మంచే కదా, అందులో తప్పే ఉందో? అన్నంత మాత్రాన మీ మతంలోకి లాగేసుకుంటున్నారు అని అనుకోవడంలో తప్పు కదా. అది అన్నదానం చేయడం తప్పట్లేదు, చేసిన తర్వాత మా మతంలోకి రమ్మనడమే తప్పు. అది తప్పే. అది చేస్తుంది అది ఇచ్చి ఇది ఇచ్చి ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటిది కాదు. ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటి మాట యొక్క కారణం ఏంటంటే, మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం అనేది ఉంది. ఈ రెండిటిలోకి దేనిలోకి వెళ్ళాలన్నా అది నీ ఇష్టానికి సంబంధించి. పరలోకం 2400 కిలోమీటర్ అట ఒక పాస్టర్ మొన్న చెప్తున్నాడు. ఆయన పాప అర్థం కాక నేను కూడా చూసాను, పాప ఆయనకి అర్థం కాలేదు. 2000 కిలోమీటర్ ఏందండి మరి? కొంతమందికి అది అర్థం కాక అలా మాట్లాడి ఉండొచ్చు తప్ప అదైతే పాప ఆయనకి తెలియదు. లేదు లేదు లేదు. మళ్ళీ పరలోకం 2000 అనేది అయితే అబద్ధం. లేదు లేదు. మళ్ళీ ఇంకొక ఆమె దాన్ని నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం, అది ఒకానొక రోజున ఆఖరిలో ఈ ప్రచండ భూమి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఒక పట్టణం దిగుతుంది.
ఆ పఠనం యొక్క డైమెన్షన్స్ అనేటువంటివి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అన్ని చోట్ల ముఖములు ఉన్నవాడు, అన్ని చోట్ల కాళ్ళు ఉన్నవాడు, అన్ని చోట్ల చేతులు ఉన్నవాడు. దేవుడు అనే వ్యక్తి అన్ని చోట్ల ఉంటాడా? నేనే దేవుడు. అందుకనే నేను ఇజ్రాయేలు కొరకే వచ్చి తిని అంటే ఇప్పుడు గాడ్ ఏంటి మ్యాడ్, అది చేసే ఫ్యాడ్, అది బ్యాడ్, వెరీ సాడ్. దట్స్ వై దిస్ బ్యాడ్. పాస్టర్ హేమన్ గారు నేను ఇంటర్వ్యూ చేస్తే రాధా మనోహర్ దాస్ గారు అసలు ఏం మాట్లాడతారండి, ఆయనకు తలకాయ ఉందా, హైందవ స్పర్మ్ ఏంటి, క్రిస్టియన్ స్పర్మ్ ఏంటండి, అలా మాట్లాడతాడా? పోనీ వాళ్ళ నాన్న పేరు చెప్పను, ఇవన్నీ మాకెందుకు, స్పర్మ్లలో హైందవ స్పర్మ్ ఏంటి అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పను, ఇప్పుడు అతను అసలు పేరు చెప్పను. జేమ్స్ తెలుసా నీకు? జేమ్స్ ఎవరు? తిన్నప్పుడు తిన్నాం కదా, అవి కాదు. పాస్టర్ జేమ్స్, అతను అసలు పేరేంటి? ఏరా బాబు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? విపి రెడ్డి చెప్పాడు, నేను చెప్పలే. అదైనా అతను అసలు పేరు వీరబాబు అని ఎవరు చెప్పారు? మళ్ళా ఇంకో పాస్టర్. ఇక నన్ను అంటారేంటి? ఇప్పుడు నువ్వు యాంకర్, ఎవరు చెప్పారు? నేను చెప్పాను, నువ్వే చెప్పుకున్నావుగా. మళ్ళీ మమ్మల్ని అంటావేంటి? నన్ను యాంకర్ అంటావేంటి? నువ్వు చెప్తేనేగా మేము చెప్పాం. అవునా? నువ్వు గొర్రె, ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావుగా. నీ బుక్ చెప్పింది, నువ్వు అనుకునే గాడు చెప్పాడు. మరి తలకాయ లేనిది ఎవరికి? ఇప్పుడు నా పూర్వీకులు గొప్పోళ్ళు, నేను చెప్పగలను. ఎవరికైనా గొర్రెకి ఫోన్ చేద్దామని చెప్తాడేమో. ఈ టైంలో లేపుతారా? గొర్రెలు లేచి ఉంటాయి. అసలు నీకు తెలియదు, నీకు అసలు తెలీదు. నన్ను అర్ధరాత్రి ఫోన్ చేసి సాధుబేవులు బోలు మంది ఉంటారు ఈ గొర్రెల్లో. అలాగే అర్ధరాత్రి పాపని కొట్టేవాడికి వచ్చేస్తాడు. అర్ధరాత్రి అని కూడా ఉంటుంది. పాపుల్లో రకాలు ఉంటారు. పాపులందు పుణ్య పాపులు వేరే, అట్లా అర్ధరాత్రి పాపి, అర్ధరాత్రి పిరికి పాపి, అలా రకరకాల అర్ధరాత్రి పాపులు. అతను ఎవరో అన్నాడు, గురూజీ మిమ్మల్ని చూస్తే కొంతమందికి ఎక్కడో పెట్రోల్ ఖాళీ అలా అలా అని పెట్టాడు. నేను అదే అంటున్నా. అట్లా ఎందుకంటే నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే నేను సిగ్నేచర్ స్టూడియోస్ సాక్షిగా క్షమాపణ చెప్తానుగా, నేను రెడీగా ఉన్నానుగా.